డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లను సన్మానించి స్వీట్లు తినిపించిన మంత్రి నిమ్మల రామానాయుడు. గత టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేసిన జగన్ ప్రభుత్వం 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి నేడు పూర్తి చేశాం. 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేశాం. జగన్ విధ్వంసానికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అదనంగా మరో 1000 కోట్ల ఖర్చు. 2020 ఆగస్టు వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021 జూన్, 2021 డిసెంబర్, 2022 జూన్కి పూర్తి చేస్తానని జగన్ అసెంబ్లీలో చెప్పాడు. డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియని స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు పనుల్ని గాడిలో పెట్టిన సీఎం చంద్రబాబు 2027 కల్లా పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ పూర్తయి మెయిన్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి. పోలవరం ఒక వరం, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో 72% ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం విధ్వంసమై డయాఫ్రమ్ ధ్వంసమైనటువంటి స్థితి. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఏదైతే పోలవరం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులో మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలలు ఈ యొక్క పోలవరంలో ఏజెన్సీ లేకుండా చేసి, రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఒక్క ఉన్నతాధికారి కూడా ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర లేకుండా చేసినటువంటి మానవ తప్పిదం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని ఆ రోజు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మరి పిపిఏ వాళ్ళు కానీ, సిడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ హెచ్చరించారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని. ఇది క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులో ప్రయోగాలు చేయవద్దు. ఈ ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దుట ఏదైనా నాణ్యతలో ఇబ్బంది వచ్చి, భద్రత విషయంలో ప్రమాదం వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు? ఇటువంటి వర్క్స్కి అటువంటి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏజెన్సీలు మార్చొద్దని చెప్పి పదే పదే పిపిఏ సిఈలు సైతం లేఖలు రాసి హెచ్చరించినా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి పెడచెవన పెట్టినటువంటి పాపం ఫలితమే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఉండడము. అటువంటి స్థితిలో స్వయంగా అసెంబ్లీలో ఎంత విచిత్రం అంటే, మేము అసెంబ్లీలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అని అడిగితే ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రులు చెప్పేవారు, మేము 2020 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2021 జూన్కి పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామని. ఆశ్చర్యం, 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2020 డిసెంబర్కి పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి స్థితి, ఆ రోజు ఉన్నటువంటి స్థితి. ఆ రోజు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని తెలిసిన తర్వాత మరి మీరందరూ కూడా చూశారు స్వయంగా అసెంబ్లీలో. ఆ రోజు ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మంత్రులు కానీ చెప్పారు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో మేము చెప్పలేము అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. వాళ్ళ మాటలు విని ఆ రోజు ఉన్నటువంటి ధ్వంసం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని చూడలేమేమో అని, పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందేమని పోలవరం మీద ఆశలు వదులుకునేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 3-4 సార్లు డైరెక్ట్గా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ప్రతి 10 రోజులకు ఒకసారి పోలవరం మీద రివ్యూ చేస్తూ ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. ఆ 2027లో పోలవరం పూర్తయ్యేటువంటి లక్ష్యానికి అనుగుణంగానే డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2025 జనవరి 18వ తేదీన డయాఫ్రమ్ వాల్ మనం ఆ రోజు ప్రారంభించాం. మరి ఆ రోజు 2025 జనవరి 18న ప్రారంభమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ఇవాళ 2026 ఏప్రిల్ 2వ తేదీన అంటే 440 రోజుల్లో డయాఫ్రమ్ వాల్ ఈ రోజు మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి. దగ్గర 1372 మీటర్ల పొడవైనటువంటి ఈ డయాఫ్రమ్ వాల్, 365 ప్యానెల్స్ ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్, 67,147 స్క్వేర్ మీటర్లు ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని మనం 440 రోజుల్లో ఇవాళ పూర్తి చేశామంటే దానికి కారణం ఏదైతే వరదల సమయంలో కూడా, వర్షాకాలంలో కూడా పనులు ఆపకుండా ఎగువ కాపర్ డ్యాము
మరి ప్రమాదభరితంగా ఉంటే దానికి మళ్ళీ బట్రస్ డ్యాము 100% ఇన్ టైంలో పూర్తి చేసి ఆ రకంగా డే అండ్ నైట్ వరదల టైంలోను వర్షాకాలం సమయంలో కూడా పనులు చేశాం కాబట్టి 440 రోజులు టైంలో రికార్డ్ టైంలో మరి అత్యంత ప్రావీణ్యత ఉన్నటువంటి బావర్ సంస్థ సహకారంతో మరి ఈరోజు డయాఫ్రమ్ వాల్ని మనం పూర్తి చేసుకోవడం చాలా సంతోషమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఏదైతే ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తవడం ద్వారా మనకి లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా చాలా క్లియర్గా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ డయాఫ్రమ్ వాల్ మరి ఏదైతే గతంలో మీ అందరూ చూశారు, ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2014-19లో 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ జగన్ నిర్వాకం వల్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు దగ్గర 1000 కోట్ల రూపాయలు ఈవేళ కొత్త డయాఫ్రమ్ వాల్కి మళ్ళీ వెచ్చించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈవేళ ఏ రకంగా నష్టం మరి మనకు వస్తుందో మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సిడబ్ల్యూసి, పిపిఏ, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క సూచనల ప్రకారం డయాఫ్రమ్ వాల్తో పాటు ప్యారలల్గా కూడా మరి ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేసుకోవాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ఒక పక్కన డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతుండగానే ఆల్రెడీ ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1లో మనం ఆల్రెడీ పనులు ప్రారంభించి ముమ్మరంగా గ్యాప్ 1లో పనులు పూర్తవుతున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్యాప్ 2లో కూడా మరి ఆల్రెడీ ఆ యొక్క ఏదైతే డిజైన్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని ఆ పనులను కూడా ప్రారంభించుకుని ఏదైతే రేపు 2027 కల్లా ఆ గ్యాప్ 2లో ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ అంటే ఏదైతే అత్యంత కీలకమైనటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా మా అందరికీ కూడా డైరెక్షన్ కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. పోలవరం నిర్మాణం ఎంత వేగవంతంగా పూర్తి చేయడం ఎంత ముఖ్యమో అంతే వేగంగా చేయడంతో పాటుగా నాణ్యతతో కూడా ఆ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి. ఇటు వేగం అటు నాణ్యత రెండింటినీ కూడా తీసుకొని పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగానే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ తోటి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పిపిఏ కూడా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఆ డిజైన్స్ ప్రకారం జరుగుతున్న పనులన్నింటి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క లక్ష్యం మేరకు ఆ పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేయడంతో పాటుగా దీనికి సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా, ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ 21 నెలల్లోనే మరి వాళ్ళకి 2000 కోట్ల రూపాయలు వీళ్ళ నిర్వాసితులకు చెల్లించాం. మొన్న జనవరి సంక్రాంతికి 900 కోట్ల రూపాయలు, మన నవంబర్ దీపావళికి మరి 1000 కోట్ల రూపాయలు, మొన్ననే ఉగాదికి 250 కోట్ల రూపాయలు, అంటే 2000 కోట్ల రూపాయలు. మరి 14-19లో కూడా ఆ రోజు 2016లో చంద్రబాబు నాయుడు గారు ఉండగానే 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇచ్చాం. ఇక్కడ మీరందరూ కూడా స్పష్టంగా గమనించాలి, ఆ రోజైనా ఈ రోజైనా నిర్వాసితులకి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే. మరి 19-24లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఎందుకు అందల? మరి ఆ రోజు పాదయాత్రలో ఆయన 6 పెంచిస్తానని చెప్పాడు. పెంచడం మాట నుంచి ఉన్న వాటిని కూడా ఒక్క రూపాయి ఎందుకు కావాల? ఆ రోజు మేము 14-19లో 75 పునరావాస కాలనీల నిర్మాణాన్ని ప్రారంభించి ఆ రోజు 25 కాలనీలు పూర్తి చేసాం. మిగిలినటువంటి కాలనీలు ప్రోగ్రెస్గా ఉంటాయి. 5 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు అరబస్తా సిమెంట్ ఒక ఇటుక ముక్క పెట్టలేదు? అంటే ఏ రకంగా మోసం దగ. ఆఖరికి పోని పోలవరం డబ్బులు కరువు అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 14-19లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి పోలవరానికి నిధులు ఖర్చు పెట్టారు ఆ రోజు 14-19లో. అటువంటి రీఎంబర్స్మెంట్ అమౌంట్ 3880 కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి జగన్ పరిపాలనలో ఇస్తే వాటిని కూడా నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వాల, వాటి నుండి ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల. కేంద్రం ఇచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులు కూడా పక్కదారి పట్టించాడు, దారి మళ్లించారు. అంటే ఈ రకంగా అడుగునా కూడా ఇటు పోలవరం ప్రాజెక్టు అటు పోలవరం నిర్వాసితులకి, అదేవిధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఎందుకంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా మీకు తెలుసు, 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక తట్ట మట్టి తీసాడు లెఫ్ట్ మెయిన్ కెనాల్లో. మరి ఆ రోజు ఉత్తరాంధ్రకి లెఫ్ట్ మెయిన్ కెనాల్ లేకుండా ఒక చుక్క నీరు ఎట్లా పోతుంది? మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు చేస్తా ఉన్నాం ఈ 20 నెలల్లో. ఈ జూన్ నెల కల్లా ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసి ఈ పుష్కర ఏదైతే ఎత్తిపోతల నుంచి ఆ పురుషోత్తంపట్నం ఎత్తిపోతలను ఉపయోగించి అనకాపల్లి వరకు కూడా ఉత్తరాంధ్రకు నీరు తీసుకెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తున్నావు. నువ్వు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఎందుకు నువ్వు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు విస్మరించావు? అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా మరి విధ్వంసమే తప్ప అభివృద్ధికి నోచుకునేటువంటి పాలన గత పాలనలో ఉంటే, ఇప్పుడు ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా 27కి పోలవరం పూర్తి చేసి ఈ పోలవరం నుంచి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సాయం అందిస్తున్నందుకు అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే ఉందో మట్టి రాతితో కూడినటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో ఈ కట్టడం పనులు కూడా వేగవంతం ప్రాజెక్టు ఏదైతే అనుకున్న సార్